నమస్కారం ప్రజలారా, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిన్న రైల్వేలో ఏమేమి కేటాయించారు, ఎంత ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అనేది టాపిక్ మాట్లాడుకున్నామండి. కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆంధ్రప్రదేశ్కు చాలా బడ్జెట్ కూడా మంచిగా పెట్టిందండి. అమరావతి గురించి కానీ, పోలవరం గురించి కానీ, వెనుకబడిన జిల్లాల గురించి కానీ చాలా బాగా చేసిందండి. అమరావతి అనే పేరు పార్లమెంటులో 5 సంవత్సరాల తర్వాత పార్లమెంట్లో వినపడిందండి. మన అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అమరావతి అనేది అందరూ మర్చిపోయారండి. 3 నాటకాలు ఆడుకుంటూ జగను రాష్ట్రాన్ని నాశనం చేసి మళ్ళా ఢిల్లీలో నిస్సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నాడండి. ఏం ధర్నా చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మీ చిన్నాయన్ని చంపేసిన ఆయన పట్టుకోలేకపోతున్నావు. డాక్టర్ సుధాకర్ని చంపేస్తేవి, అనంతబాబు ఒక దళితుల్ని చంపేసి డోళ్ళు చేసి ఆయన్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు. ముందు వివేకానంద రెడ్డి సార్ని చంపిన వాళ్ళు ఎవరినో ధర్నా చేయి. ఆయన డోర్ డెలివరీ చేసిన అనంతబాబు గారిని చీకొట్టు. డాక్టర్ సుధాకర్ని చంపేస్తారు. ఎంతమంది చంపుతారండి? నంద్యాలలో ఒక ముస్లిం ఫ్యామిలీ ఏదిచ్చి వాళ్ళందరూ చనిపోయేట్టుగా కారకులు అవుతారు. పల్నాడులో చంద్రయ్య అనే వ్యక్తిని గొంతు కోసి చేసిరి. ఇంకా మళ్ళీ మీరు చేసిన పాపాలన్నిటికీ ఎంతమందిని జైలు లేపించారు, ఎంతమందిని ఏడిపించారు. చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో పెడతారు కదండి. అట్లాంటి నాయకుడిని పెట్టడానికి ఎలా మనసు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తి కాదండి, 10 కోట్ల తెలుగు ప్రజలకు వస్తువండి చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాదుకు డెవలప్మెంట్లో చాలా చేశాడండి. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానికి 33,000 ఎకరాల భూములు ఒక వ్యక్తిని నమ్మి ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను నమ్మి 1 ఎకరం భూమి ఇచ్చారా? నువ్వు ఆక్రమించుకోవడమే కదా. మీ వాళ్ళు, మీ నాయకులు, మీ కార్యకర్తలంతా దోసుకోవడం, తినడం, మళ్ళా నిసిగ్గుగా పోయి ఢిల్లీలో చేస్తున్నావే. అదే శాంతి భర్త ఆయన వచ్చి మదన్మోహన్ గారు, విజయసాయిరెడ్డి నా తండ్రి నా భార్యను పాడు చేశాడు, కడుపు చేశాడు, బిడ్డను కన్నాడు అని ఆమంతా ధర్నా చేస్తున్నాడు. మళ్ళీ విజయసాయిరెడ్డిని పక్కన ఎందుకు పెట్టుకున్నావు సార్? జగన్ సార్ చెప్పు. మళ్ళీ ఆ శాంతికి న్యాయం చేయాలి కదా. ఆయమో ఎన్నో పేదరికంలో పుట్టి పైకి వచ్చింది. ఇద్దరు కూడా అంత కష్టపడి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అయ్యి మీ భూములు దోసుకోవడానికి ఆయనతో కనెక్షన్ పెట్టుకొని ఈ బుద్ధి వాళ్ళ ఫ్యామిలీని, పిల్లలను అందరినీ రోడ్డు మీద పడేచ్చారు కదా సార్. ఎక్కడ న్యాయం అండి ఇది? చెప్పండి. మళ్ళా పోయి ధర్నా చేస్తున్నారు కదండి. ఓ పక్క అనంతబాబు, ఓ పక్క విజయసాయిరెడ్డి. మంచి వాళ్ళని పెట్టుకొని ధర్నా చేయండి మీరు, సరేనా? ఎందుకంటే విజయసాయిరెడ్డి లెక్క చేయమని, అనంతబాబు లెక్క డోర్లు చేయమని మీరు ప్రజలకు చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డి సార్? శర్మిల మేడం కానీ, సునీత మేడం కానీ కండల్లో నీళ్లు బట్టి ఏడుస్తున్నారు కదా సార్. మా చిన్నాయన చంపేశారు, మా నాన్న చంపేశారు అని వివేకానంద రెడ్డి గారు ఒకరికి అన్యాయం చేసినోడు కాదు. మళ్ళీ ఆయనకి ఏం న్యాయం చేస్తారు సార్? చెప్పండి. పక్కనే చంపేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు, అనంతబాబుని పెట్టుకొని తిరుగుతున్నారు, విజయసాయిరెడ్డిని పెట్టుకొని తిరుగుతున్నారు, అవినాష్ రెడ్డిని పెట్టుకొని. మీరేం న్యాయం చేస్తారు చెప్పండి? ఇనుకొండలో జరిగింది. వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్షిప్ లెక్క. ఒకే మీ పార్టీలో ఉన్న రౌడీలు ఇద్దరు, మీ రౌడీలే వాళ్ళిద్దరూ. మీరు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే సార్ వాళ్ళంతా. వాళ్ళు అట్లా నేర్చుకొని పైకి వచ్చి ఎదిగినారు, కొట్లాడుకున్నారు, చంపుకున్నారు. అంతే తప్ప తెలుగుదేశం వాళ్ళు చంపించారా? 45 రోజులకు 33 హత్యలా? చెప్పండి లిస్టు. ఎక్కడెక్కడ చంపారు, పోలీస్ స్టేషన్ ఏ కేసు అయింది చెప్పండి చూద్దాం. 45 రోజులకు 33 మటర్లు జరిగినాయా? ముందు మీ వివేకానంద రెడ్డి సార్ని చంపితేనే దిక్కుముక్కు లేదు మీ ఊర్లో, మీ ఇంటి పక్కన. అది ముందు ప్లాన్ చేయండి. దాన్ని ఎవరినో చంపిన వాళ్ళు ఎవరికి న్యాయం ధర్నా చేయండి ఢిల్లీలో, మీకు మంచి పేరు వస్తుంది. ఆయన వివేకానంద రెడ్డి సార్ ఫోటో పెట్టుకొని మా చిన్నాన్నను చంపిన వాళ్ళు ఎవరైనా సరే ఇమ్మీడియట్లీ శిక్షించండి అని సిబిఐకి లేఖ రాయండి. సిబిఐ మీద ధర్నా చేయండి. సిబిఐ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, తేల్చలేదు కేసు అని. అట్లాగే మీ మీద ఉండే కేసులను కూడా తేల్చమని చెప్పండి, అప్పుడు నడుస్తుంది. అంతే తప్ప ఢిల్లీలో ధర్నా చేస్తే మన ఆంధ్రప్రదేశ్ పరువు బాధ సార్. జగన్ సార్ చెప్పండి. పెట్టుబడులు రాక ఇప్పటికే 5 సంవత్సరాలు నాశనం చేసేసారు ఆంధ్రప్రదేశ్ని. ఇంకా మీరు అట్లా చేస్తే ఎట్లా సార్? ఆలోచించుకోండి, మంచిగా ఆలోచించుకోండి. మీరు ఏం చేయకండి, గుమ్మును ఉండండి కొన్ని రోజులు. డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ పరువు తీయకండి. అట్లాగేనండి నిన్న బడ్జెట్లో పెట్టిందండి. అమరావతికి
చుక్ చుక్ రాష్ట్ర రాజధానిని అనుసంధానమిస్తూ 2047 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం ఓకే. ఏపీకి మొత్తం 9151 కోట్ల రైల్వే బడ్జెట్టు. భారీ ఎత్తున పట్టాలెక్కిన ఏపీ ప్రాజెక్టులు. అమరావతి లైన్ పరిధి 56 కిలోమీటర్లు. విజయవాడ ఏరుపాలెం నుంచి అమరావతి స్టేషన్ నంబూరు వరకు నిర్మాణము. లైన్ మ్యాప్ చూపిన మంత్రి అశ్వన్ వైష్ణవ్. చూడండి, అమరావతికి రైల్వే దాన్ని చాలా కేటాయించారండి. మొత్తం రైల్వేది 9151 కోట్లు ఆంధ్రప్రదేశ్కి. అది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే డెవలప్మెంట్. అంతేగాని ప్రజలారా మోసపోకండి. నెక్స్ట్ వచ్చే 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారి సీఎం అయ్యేట్టుగా మీరు ఆలకించండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి, ప్రజలకు ఉద్యోగాలు రావాలి, అమరావతి డెవలప్మెంట్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు సీఎం కానీ నెక్స్ట్ 2029 కూడా గెలవాలి. అదే సంకల్పంతో ప్రజలకు చేయండి. మీరు ఏదన్నా ఏమారితే మళ్ళీ ఈ 5 సంవత్సరాలు వస్తాయి. కుండూ తెలియక ఆంధ్రప్రదేశ్ అల్లాకోలం అయిపోతుంది. ఏమారకండి. 2019లో కానీ చేసినట్టు చేస్తే ప్రజలు మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జాగ్రత్త, తస్మా జాగ్రత్త. ఎందుకంటే ఇంకా మళ్ళీ మాయమాటలు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉంటారు. ఆయనకి ఏం పని ఉందండి? బాగా సంపాదించుకున్నాడు. ఆయనకి అదే పని, మళ్ళీ సీఎం అయిందాక తిరుగుతూనే ఉంటాడు. కానీ మనం ప్రజలు అట్లా కాదు కదండి. ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, లేకపోతే కుటుంబం జరగదు. ఆయనకి ఏముంది చెప్పండి? 1000 కోట్లు దేన్ని సంపాదించుకున్నాడు. ప్రజలు సొమ్ము తినేసిండు. ఆ డబ్బుతో ఆడయాత్ర ఈడయాత్ర అని తిరుగుతూ ఉంటాడు. కానీ ప్రజలారా జాగ్రత్త, తస్మా జాగ్రత్త. ఏమారకండి. ఈసారి 2029లో కూడా మిస్ అయితే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వెనక్కిపోతుంది. జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారికి న్యాయం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.